నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ సస్పెండ్ చేసిన ఐటీడీపీ మాజీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనకు కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఇప్పటికే టీడీపీ ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ కూడా చేసింది. వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలకు చేబ్రోలు కిరణ్ సారీ చెప్పినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆయన అరెస్టు తర్వాత సీన్ మారుతోంది. చేబ్రోలు కిరణ్ అరెస్టు తర్వాత ఆయన్ను పోలీసులు తరలించిన తీరు, ప్రెస్ మీట్లో మొహానికి నల్ల ముసుగు ధరించి ప్రవేశపెట్టడం వంటి కారణాలు ఇప్పుడు టీడీపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో సానుభూతి పెంచుతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీతో పాటు టీడీపీలో సైతం ఆగ్రహం వ్యక్తమైంది. కానీ పోలీసులు అతన్ని అరెస్టు చేశాక కోర్టుకు తరలించడం, నల్ల ముసుగు వేయడం వంటి కారణాలతో ఇప్పుడు సొంత పార్టీలో సానుభూతి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో బోరుగడ్డ, పోసాని వంటి నేతలు గతంలో చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలపై చెలరేగిపోయిన వారికి ఇలా ముసుగులు వేయడం లేదా తరలింపులో ట్రీట్మెంట్ వంటి విషయాలలో పోలీసులు ఇంత కరుకుగా వ్యవహరించలేదు అని, కానీ ఇప్పుడు చేబ్రోలు కిరణ్ విషయంలో కఠినంగా ఉన్నారు అని టీడీపీ సానుభూతి పరులు, పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అయితే పోలీసులు చేబ్రోలు కిరణ్ విషయంలో ఇలా వ్యవహరించడం వెనుక మరో కారణం కనిపిస్తోంది. ఇప్పటికే అతన్ని పోలీసులు స్టేషన్కు తరలించే క్రమంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడి చేసేందుకు ప్రయత్నించారు. అలాగే వైసీపీ కార్యకర్తలు చేబ్రోలు కిరణ్ కనిపిస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని రక్షించేందుకే ఎలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది టీడీపీలో వారికి మాత్రం వేరేలా కనిపిస్తూ ఉండడం విశేషం.